సార్ ఇప్పుడు ఒకవేళ సర్జరీ అయిన తర్వాత పిల్లలు లైక్ వాళ్ళకి ఎలా ఉంటుంది? లైక్ బెడ్ రెస్ట్‌లు అట్లా ఏమైనా తీసుకోవాలా? అండ్ వాళ్ళని ఎలా చూసుకోవాలి? యాహ్! జాగ్రత్తలు ఎలా చూసుకోవాలి? సర్జరీ అయిపోయింది. సర్జరీ అయిపోయిన తర్వాత పిల్లలు చక్కగా ఐసీయూలోకి వస్తారు. ఐసీయూలోకి వచ్చిన 6, 7 గంటల్లో గెంతుతా ఉంటారు, ఎగురుతా ఉంటారు. వాళ్ళకి సర్జరీ అయిన ఫీలింగే ఉండదు ఫస్ట్ పాయింట్. సర్జరీ అయిన ఫీలింగే ఉండదు. కాకపోతే ఏంటంటే ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవాల్సిన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. ఎందుకంటే ది సర్జరీ ఈజ్ ఆల్మోస్ట్ ఎట్ ద లెవెల్ ఆఫ్ బ్రెయిన్ మా. అందుకని ఏంటంటే గనక ఇన్ఫెక్షన్ వస్తే ఇంప్లాంట్ ఇన్ఫెక్ట్ అయిద్ది. ఇప్పుడు మనం ఫారిన్ బాడీని ఒకదాన్ని పెడుతున్నాం. ఇంప్లాంట్ ఇన్ఫెక్ట్ అయితే ఏమైద్ది? ఇన్ఫెక్షన్ ఒక్కోసారి మెదడుకు కూడా పాకొచ్చు. సో ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోవటమే పెద్ద టాస్క్. అందుకని ఐసీయూలో ఉంచుతాం, స్టెరిలైజ్డ్గా ఉంచుతాం. నెక్స్ట్ వచ్చేసేసి ఏంటంటే కొన్ని యాంటీబయాటిక్స్ పెడతాం. బట్ కిడ్ వైజ్కి వస్తే కిడ్ చాలా హ్యాపీగా గెంతుతూ ఉంటాడు. అసలు పేరెంట్కి సర్జరీ మా పిల్లాడికి జరిగిందన్న ఫీలింగే ఉండదు. హ్యాపీగా ఉంటాడు పిల్లాడు. సో కళ్ళు మూసుకొని హ్యాపీగా చేయించుకోవచ్చు ఈ సర్జరీని. ఏ పెద్ద ఆఫ్టర్ కాంప్లికేషన్స్ కూడా విపరీతమైన కాంప్లికేషన్స్ అయితే లేవు నాన్న. అంటే కాకపోతే జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఇన్ఫెక్షన్ వస్తే మాత్రం సమ్టైమ్స్ దేర్ ఆర్ గ్రేవ్ కాంప్లికేషన్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మా.